చేయండి. చెప్పండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. 19/8/2025 ద కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 బై జిడ్డు కృష్ణమూర్తి. ద కాంపిటేటివ్ వే ఆఫ్ లైఫ్ అనే టాపిక్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. కాంపిటేటివ్ వే ఆఫ్ లైఫ్ అంటే పోటీతనపు పోటీ జీవితం. అయితే ఒక్కసారి కోతులు రోడ్డు మీద ఉన్నాయి. ఆ రోడ్డు మధ్యలో ఒక చిన్న కోతి ఆడుకుంటోంది దాని యొక్క తోకతో. తల్లి ఒక కన్ను వేసి ఉంచింది దాని మీద. వాటన్నిటికీ తెలుసు అక్కడ ఎవరో ఒకరు ఉన్నారని. అందుకని అవి ఒక సేఫ్ డిస్టెన్స్ లో, అంటే మరీ ఎక్కువ కాకుండా సురక్షితమైన దూరంలో ఉన్నాయి. ఆ పెద్దవి చాలా పెద్దగా, ఆ అడల్ట్స్ అంటే బాగా పెరిగినవి, చాలా పెద్దగా బరువుగా, చాలా అంటే శక్తివంతంగా, మిగతా అన్ని మంకీల కంటే అవి ఎలా ఉన్నాయి అవన్నీ వాళ్ళని ఇంత మిగతా మంకీస్ అన్ని అవాయిడ్ చేస్తున్నాయి. ఆ కోతులన్నీ కూడా బెర్రీస్ తింటున్నాయి, ఒక రకమైనవి. ఆ రోడ్డు మీద పడినవి ఆ పెద్ద నీడనిచ్చే వృక్షం నుంచి పడ్డాయి. ఆ వృక్షానికి దళసరి ఆకులున్నాయి. ఈ మధ్యనే పడిన వర్షాలు ఆ నదిని నింపేశాయి. అక్కడ ఆ సెలయేళ్ళు ఒక సంకుచితమైన బ్రిడ్జి కిందని మెరుస్తున్నాయి. మంకీస్ అంటే ఈ కోతులు నీటిని తప్పించుకుని అక్కడున్న గుంటల్లో ఉన్న నీరుని రోడ్డు మీద ఉన్నవి వాటికి ఒక కారు దగ్గర కనబడేసరికల్లా ఆ కారు ఏమోని బురదని వెదజల్లుతూ వచ్చింది. అవన్నీ దూరంగా, రోడ్డుకి దూరంగా ఒక సెకండ్ లో వెళ్ళిపోయి ఆ తల్లి కోతి చిన్నపిల్లని ఆమెతో తీసుకెళ్ళిపోయింది. కొన్ని చెట్లెక్కే ఈ ఇతర మంకీలు కిందకు వచ్చేసాయి. ఆ రోడ్డుకి రెండు వైపులా మళ్ళీ ఆ కారు వెళ్ళిపోయాక మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాయి. వాళ్ళకి హ్యూమన్ ప్రెజెన్స్ అలవాటు అయిపోయింది. మనుషులు ఎంత రెస్ట్లెస్ గా ఉంటారో మనుషుల మనసు అంత రెస్ట్లెస్ గా ఉన్నాయి. అవి అన్ని రకాలైన ట్రిక్కులతోటి, అంటే మానవ మనస్సు ఎన్ని రకాలుగా ఎలా ఉంటుందో కోతులు కూడా అలాగే ఉన్నాయిట. అక్కడున్న వరి పొలాలు ఆ రోడ్డుకి రెండు వైపులా అవి చాలా బాగా ఉన్నాయి. మెరుస్తున్న ఆకుపచ్చ రంగుతో వెచ్చటి సూర్యకాంతి కిందని ఆ నీలంగా ఉన్న కొండలు దూరంగా ఉన్నాయి. అలాగే అక్కడున్న రైస్ బర్డ్స్ ఏమో వైట్ గాను నెమ్మదిగా ఎగురుతున్నాయి. పొడుగ్గా బ్రౌనిష్ గా, అంటే గోధుమ రంగులో ఉన్న పాము ఆ నీళ్లలోంచి బయటకు వచ్చింది. సూర్యకాంతిలో అది రెస్ట్ తీసుకుంటోంది. ఈ కింగ్ ఫిషర్ అంటే చేపల్ని పడుతూ ఉంటుంది కదా, అది ఎంతో కాంతివంతంగా ఆ బ్రిడ్జ్ మీద ఎక్కి కూర్చుంది.
దాన్ని అది రెడీ చేసుకుంటోంది మరొకసారి ములిగి ఒక చేపని పట్టుకోవడానికి. ఇది చాలా సౌందర్యవంతమైన పొద్దున్న. అక్కడ ఉన్నటువంటి ఒంటరిగా ఉన్న పాము వృక్షాలు అన్ని చోట్ల ఆ పొలాల పైన ఉన్నాయి. అవి ఆ అవన్నీ కూడాను ఎన్నో రకాలైన విషయాలు చెప్తున్నట్టుగా ఉన్నాయిట. అయితే ఆ ఆకుపచ్చటి పొలాల మధ్యలో నీలంగా ఉన్న కొండలు తిను ఏదో ఒక కమ్యూనియన్ సంభాషణ ఉంది, ఒక సాంగ్ ఉంది. సమయం వేగంగా గడిచిపోయినట్టుగా ఉంది. నీలాకాశంలో గాలిపటాలు తిరుగుతున్నాయి. అప్పుడు అప్పుడు అవి ఒక బ్రాంచ్కి చిక్కుకుపోతున్నాయి, మళ్ళీ అవి వాటి అంతట అవే తప్పించుకుని వెళ్తున్నాయి. మళ్ళీ అవి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే కాదు, గాలిపటాలు కాదు, ఏంటంటే గ్రద్దలు ఒకళ్ళొకళ్ళు పిలుచుకుంటూ చుట్టూరా తిరుగుతున్నాయి. అక్కడ చాలా గ్రద్దలు ఉన్నాయి. వైట్ గా ఉన్నటువంటి మెడలతో, గోల్డెన్ అంటే బంగారమును గోధుమ రంగు కలిగిన రెక్కలతో, శరీరాలతో ఉన్నాయి. ఆ కొత్తగా వచ్చిన గడ్డి మీద పెద్ద ఎర్రటి చీమలు ఉన్నాయి. అవి ఎంతో త్వరితంగా పరిగెడుతున్నాయి, సడన్ గా ఆగిపోతాయి అండ్ మళ్ళీ తొందరగా ఆపోజిట్ వెనక్కి డైరెక్షన్ లోకి వస్తాయి. అక్కడ జీవితం ఎంతో రిచ్ అంటే ధనం అని కాదు, ఎంతో సౌందర్యవంతంగా, పుష్కలంగా, అది కాకుండా ఎవరు గమనించకుండా ఉన్నది. అది బహుశా అన్ని రకాలైన జీవంతో కూడినటువంటి జీవులతో, చిన్న పెద్ద అన్నిటితోటి కూడా ఉన్నది. ఒక చిన్న ఎద్దు బెల్స్ అంటే గంటలతోటి, దాన్ని మెడ చుట్టూ గంటలతోటి అదొక తేలికగా ఉన్న బండిని మోస్తోంది. అది చాలా సున్నితంగా చేయబడింది. దానికి ఆ బండికున్న పెద్ద చక్రాలు ఒక సన్నటి స్టీల్ బార్ తోటి కనెక్ట్ అయి ఉంది. దాని మీద ఒక వుడెన్ ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్ మీద ఒక మనిషి కూర్చున్నాడు. ఆయన అతని యొక్క ఉన్నటువంటి ఆ ఎద్దంటే గర్వంగా, ఈ ఎద్దు అధ్యయనం అండ్ ఎట్ స్లెండర్ అంటే ఇది ఎలా ఉంది అంటే ఈ ఎద్దు అన్నది చాలా బలంగా కానీ చాలా సన్నంగా ఆయనకి చాలా ప్రాముఖ్యతనిస్తోంది. ఇప్పుడు అందరూ ఆయన వైపు చూస్తున్నారు. ఆయన విలేజెస్ లోంచి వెళ్తూ ఉంటే వాళ్ళందరూ ఆగిపోయారు, ఎంతో అభినందించే కళ్ళతో చూస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎంత గర్వంగా తిన్నగా ఉన్నాడా మనిషి. ముందుకు డైరెక్ట్ గా స్ట్రైట్ గా చూస్తున్నాడు. ఈ గర్వం అనేది చిన్న విషయాలకు కావచ్చు, పెద్ద విషయాలకి పెద్దగా పొందిన వాటి కావచ్చు, అది మౌలికంగా ఒకటే. మనిషి ఏంటి చేస్తున్నాడు, ఏమి తీస్తున్నాడు,
ఆయన ప్రాముఖ్యత, ప్రెస్టీజ్, మనిషి తనంతటి తాను ఒక సంపూర్ణమైన వ్యక్తిగా హార్డ్లీ ఆయనకి ఏ రకమైన సిగ్నిఫికెన్స్ లేకుండా ఉండలేడు. ఆయన ఇద్దరు స్నేహితులతో వచ్చాడు అంటే ఇతని దగ్గరికి. వాళ్ళిద్దరికీ కూడా కాలేజ్ డిగ్రీ ఉన్నాయి, వాళ్ళు బాగానే చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే రకరకాలైనటువంటి వృత్తులలో చేశారని, వాళ్ళకి వివాహం అయింది, పిల్లలున్నారు, వాళ్ళకి జీవితంతో ఆనందంగా ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారు. ఆయన చెప్తున్నాడు, నేను మిమ్మల్ని నాకు పర్మిషన్ ఇస్తే ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. అంటే మనకి ఈ ప్రశ్నల పరంపర సాగడానికి ఇదేమీ కూడా ఒక పనికిరాని ప్రశ్న కాదు. ఇది నాకు కొంత నా జీవితాన్ని డిస్టర్బ్ చేసింది. మిమ్మల్ని మీ లెక్చర్స్ విన్నాక కొన్ని సాయంత్రాలు అంటే కొన్ని రోజుల ముందే మీ లెక్చర్స్ విన్నాను. మిగతా విషయాలతో పాటు మీరు ఏం చెప్పారంటే కాంపిటీషన్ అన్నది, ఆశయాలు అన్నవి చాలా వినాశనకరమైనటువంటి కోరికలు. దాన్ని మనిషి అవగాహన చేసుకోవాలి. స్వేచ్ఛగా ఉండాలంటే, ఆయన ఒక శాంతియుతమైనటువంటి సొసైటీలో ఉండాలంటే దాన్ని అవగాహన చేసుకోవాలి. కానీ ఈ సంఘర్షణ ఇవి జీవితంలో మన ఉనికిలో ఒక భాగం కావా? ఇప్పుడున్నటువంటి సొసైటీ అన్నది యాంబిషన్ మీద, సంఘర్షణ మీద ఆధారపడింది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అంగీకరిస్తున్నారు ఒక నిజంగా, తప్పనిసరిగా. వ్యక్తి దాని తప్పనిసరితనాన్ని ఆయన కండిషన్ అయిపోయింది, అంటే సంఘర్షణ తప్పదు అని. విద్య ద్వారా రకరకాలైనటువంటి బాహ్యమైన అంతర్గతమైన కంపల్షన్స్ ద్వారా ఆయన కాంపిటేటివ్ గా అయిపోయాడు, తయారయ్యబడ్డాడు. ఒకవేళ ఇలాంటి సొసైటీలో ఆయన ఫిట్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న కండిషన్స్ ని ఆయన ఆమోదించాలి, లేకపోతే ఆయనకి బ్యాడ్ టైం. మనం ఏమనుకుంటూ ఉంటాం అంటే మనం ఇలాంటి సొసైటీలో ఫిట్ అవ్వాలని. కానీ ఎందుకు అవ్వాలి? ఒకవేళ మనం అవ్వకపోతే మన అందరూ తొక్కేస్తారు, మనం కిందకి వెళ్ళిపోతాం. అలా జరుగుతుందని నేను ఆశ్చర్యపోతున్నాను. మన సమస్య యొక్క ప్రాముఖ్యతని గుర్తిస్తే అలా జరుగుతుందా అనిపిస్తున్నది. మనకి అలవాటైన పద్ధతి కంటే వేరేగా మనం జీవించట్లేదు. మనం సృజనాత్మకంగా, సంతోషంగా, సంపూర్ణమైనటువంటి వేరే రకమైన లుక్తో అంటే దృష్టితో లేము. అటువంటి స్థితి అన్నది ఇలాంటి ప్రజెంట్ సోషల్ విధానాన్ని మనం ఆమోదిస్తే అది మనం తీసుకురాలేము. ఇది తప్పనిసరి అని మనం ఆమోదిస్తే, మీ పాయింట్కి రావాలంటే యాంబిషను అంటే ఆశయం, పోటీదనం, సంఘర్షణ ముందుగానే నిర్ణయించబడినటువంటి తప్పనిసరి జీవిత విధానంగా ఉన్నాయి. మీరందరూ చెప్తున్నారు అవి అలాగే ఉంటాయని. ఇప్పుడు మనం అక్కడి నుంచి ప్రారంభిద్దాం. ఈ కాంపిటీటివ్ జీవిత విధానమే మన ఉనికికి అవసరమని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇలా ఎందుకు స్వీకరిస్తున్నారు? నేను కాంపిటీటివ్ గా, అంబిషియస్ గా మిగతా నా చుట్టూ వాళ్ళలాగే ఉన్నాను. ఇది ఒక యథార్థం. మిగతా
అవన్నీ కూడా నాకు ఎంతో సంతోషాన్ని, ఒక్కొక్కప్పుడు బాధనే ఇస్తున్నాయి. కానీ నేను అంగీకరిస్తున్నాను, ఏ రకమైన సంఘర్షణ లేకుండా. ఎందుకంటే మరో రకమైన జీవిత విధానం నాకు తెలియదు. ఒకవేళ నాకు తెలిసినా దాన్ని నేను అలా జీవించడానికి నేను భయపడతాను. నాకెన్నో బాధ్యతలున్నాయి. నాకు చాలా సీరియస్గా నా పిల్లల యొక్క ఫ్యూచర్ మీద నాకు ఎంతో కన్సర్న్ ఉంది. నా అలవాటైన ఈ ఆలోచనలన్నీ చిన్ని బయటికి వస్తే, అలవాట్ల నుంచి నేను గాని అలా వస్తే, ఇవన్నీ నాకు నా పిల్లలు వాటి యొక్క కన్సర్న్ చాలా ఉంది అన్నారు. నువ్వు ఇతరుల కోసం బాధ్యుడిగా ఉంటున్నావు, కానీ మీకు ఒక శాంతియుతమైన లోకాన్ని, ప్రపంచాన్ని తేవాలన్న బాధ్యత లేదా? అక్కడ శాంతి లేదు, శాశ్వతంగా ఉన్న ఆనందం లేదు మనిషికి. ఎంతకాలం అయితే ఒక వ్యక్తి గాని, ఒక గ్రూప్ గాని, ఒక దేశం గాని ఈ కాంపిటేటివ్ ఉనికిని తప్పనిసరిగా అంగీకరిస్తుందో అప్పుడు శాంతి ఉండదు, ఆనందం ఉండదు. ఈ పోటీదనము, ఆశయాలు సంఘర్షణని లోపల బయటకి తెస్తున్నాయి. ఒక ఆశయాలతో ఉన్న వ్యక్తి శాంతియుతంగా ఉండడు. ఆయన శాంతి కోసం మాట్లాడొచ్చు, సోదరత్వం కోసం మాట్లాడొచ్చు. ఈ రాజకీయవేత్తలు ఎప్పుడూ శాంతిని రాలేరు ఈ ప్రపంచంలోకి. లేకపోతే ఎవరైనా ఏదైనా సంస్థాపితమైన నమ్మకంతో ఉన్నా వాళ్ళెవరు శాంతిని తేలేరు. వాళ్ళందరూ కండిషన్ అయిపోయారు. లీడర్స్ అనే పదాన్ని, రక్షకులు, నాయకులు, గైడ్స్, ఉదాహరణలు, వీటికి కండిషన్ అయిపోయారు. మీరు ఇంకొకరిని అనుకరిస్తున్నప్పుడు మీ యొక్క ఆశయాన్ని పరిపూర్ణం చేసుకోవడమే మీ ఉద్దేశ్యం. ఈ జగత్తులో అవ్వచ్చు, లేకపోతే రాబోయే జగత్తుల్లో అవ్వచ్చు, ఈ ఆదర్శం సోకాల్డ్ అని మనం చెప్తున్నటువంటి ఆధ్యాత్మిక జీవితం, ఈ పోటీదనం, ఆశయంలో సంఘర్షణ ఉంది. నేను చూడగలుగుతున్నాను, కానీ ఈ వ్యక్తి ఏమి చేయగలడు? ఈ రకమైనటువంటి కాంపిటీషన్ లో పట్టుకోబడి అందరం కూడా బంధితులం అయిపోయాం. దీని నుంచి వ్యక్తి ఎలా బయటపడగలడు? ఒకవేళ అలా బయటపడినా ఆ వ్యక్తికి శాంతి, ఆ వ్యక్తికి ఇతర వ్యక్తులతో మధ్యలో శాంతి ఉంటుందని ఏమి భరోసా ఉంది? మన అందరం కూడా ఈ మ్యాటర్లో ఉన్న సత్యాన్ని ఒకేసారి ఆ సత్యాన్ని అవగాహన చేసుకోకపోతే, మన ఒకరు లేదా ఇద్దరు అలా అవగాహన చేసుకుంటే ఏమీ విలువ లేదు కదా. మీరేంటంటే ఈ సంఘర్షణ నుంచి, ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి ఎలా బయటపడదామని అనుకుంటున్నారు? ఈ ప్రశ్న ఏ విధంగా అనే దాంట్లో మీకేమో ఒక ప్రయత్నం, ఒకటి టు బి అష్యూర్డ్ దట్ యువర్ ఎండీవర్ విల్ నాట్ బి ఇన్ వెయిన్, వృధా కాని ఒక ప్రయత్నం కావాలని కోరుకుంటున్నారు. మీరు ఇంకాను జయప్రదం అవ్వాలని ఒక డిఫరెంట్ లెవెల్లో కోరుతున్నారు. మీరు అన్ని ఆశయాలు, కోరికలు, జయం కోసం కోరికలు ఏ దిశలో అయినా సరే అవి సంఘర్షణని సృష్టిస్తాయి, లోపల బయట. ఏ విధంగా అన్నది ఒక యాంబిషన్ యొక్క విధానం, అంటే ఆశయానికి, సంఘర్షణకి. ఈ ప్రశ్న సమస్యలో ఉన్న సత్యాన్ని చూడకుండా చేస్తోంది. ఏ విధంగా
అనే ప్రశ్న నిచ్చెన ఇతర సక్సెస్లు ఎక్కడానికి. ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నామంటే జయము అపజయము అనే విధానంలో, లేకపోతే వదిలేయడం, సంఘర్షణ, ఎలిమినేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ని వదులుచుకోవడం. అండ్ డస్ ఇట్ ఫాలో దట్ వితౌట్ కాన్ఫ్లిక్ట్? సంఘర్షణ లేకుండా ఏమైనా జరుగుతుందా? స్టాగ్నేషన్ అంటే ఏమీ లేకుండా అది తప్పనిసరా? తప్పకుండా. శాంతి అన్నది రక్షకుల ద్వారా రాదు. అదేమి శాంక్షన్ అవ్వదు, గ్యారంటీ ఇవ్వబడదు. మీరు లేకపోతే అది అక్కడే ఉందా శాంతి? సంఘర్షణ యొక్క ఏజెంట్గా మీరున్నారు, మీకున్న ఆశయాలతో, విసుగులతో. మీ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ సమస్యలో ఉన్న సత్యాన్ని అందరూ ఒకేసారి చూడాలి. అది ఎలాగా అసంభవమే. కానీ ఇది మీకు సంభవమే దాన్ని చూడడం మీరు చేసేటప్పుడు. అప్పుడు మీకు స్వేచ్ఛనిచ్చే ఆ సత్యాన్ని మీరు తీసుకురాగలరు, చూడగలరు. అది ఇతరుల్ని ప్రభావితం చేస్తుంది. అది మీతోనే ప్రారంభం అవ్వాలి. మీరే జగత్ అయి ఉన్నారు, ఇతరులు కూడా జగత్తే, ఎలాగో మీరు జగత్ అయి ఉన్నారు. ఈ ఆశయం అన్నది సామాన్యతని తీసుకొస్తుంది, మనస్సు యొక్క సామాన్యతని, హృదయం యొక్క సామాన్యతని. యాంబిషన్ అన్నది, ఆశయాలు అన్నవి అన్ని సూపర్ఫిషియలే. అది నిరంతరాయంగా ఒక ఫలితాన్ని వెతుక్కుంటోంది. ఏ వ్యక్తి అయితే ఒక మహర్షిగా అవ్వాలనుకుంటాడో, లేకపోతే ఒక జయప్రదమైనటువంటి రాజకీయవేత్త అవ్వాలనుకుంటున్నాడు, లేకపోతే ఒక పెద్ద ఆఫీసర్గా అవ్వాలనుకుంటున్నాడు, ఆయనకి వ్యక్తిగతమైన పొందడాలే ముఖ్యం. ఒక ఐడియాతో ఐడెంటిఫై అవుతున్నాడు, ఒక దేశంతో, సిస్టంతో, లేకపోతే మతపరమైనటువంటి, ఆర్థికమైనటువంటి జయప్రదం అవ్వాలన్నటువంటి ఉద్దేశ్యంతో. ఆ ఉద్దేశ్యం ఆయన అహంకారాన్ని బలపరుస్తోంది, సెల్ఫ్ ని బలపరుస్తోంది. ఆ సెల్ఫ్ యొక్క స్ట్రక్చర్ అన్నది చాలా విరిగిపోయేటట్టు ఉంటుంది, పైనే ఉంటుంది, పరిమితంగా ఉంటుంది. ఒకవేళ దీన్ని చూడాలంటే అందరికీ ఇది క్లియర్ గా ఈ విషయం తెలుస్తుంది. మీకు ఇది క్లియర్ గానే ఉంది సార్, కానీ మాలో చాలా మందికి సంఘర్షణ అన్నది ఒక రకమైన ఉనికికి చిహ్నంగా అనిపిస్తుంది. మేము జీవించి ఉన్నామనిపిస్తాం సంఘర్షణ ఉంటే. ఆశయం అన్నది లేకపోతే, పోటీదనం లేకపోతే మన జీవితాలు అన్నవి పనికి రాకుండా ఉంటాయి. ఒక్క నిమిషం అండి. ఆశయం అనేవి, ఈ కాంపిటీషన్ అన్నది మన లైఫ్ని పనికి రాకుండా చేస్తున్నాయి. మీరు పోటీదనపు జీవితాన్ని మెయింటైన్ చేయడం వల్ల,
మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు ఒకసారండి చెత్త వాళ్ళు వచ్చారని నేను మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు వీళ్ళందరూ కూడా మీరేమో నీ కాంపిటేటివ్ జీవితం జీవించడం వల్ల మీ పిల్లలు, మీ యొక్క మనవలు మళ్ళీ వ్యతిరేకతల్ని, అసూయని, యుద్ధాన్ని తీసుకొస్తున్నారు. మీకు గాని వాళ్ళకి గాని శాంతి లేదు. మీరు కండిషన్ అయిపోయారు ఈ రకమైనటువంటి సాంప్రదాయమైన విధానానికి. ఈ విధంగా మీరు పిల్లల్ని కూడా చెప్తున్నారు ఈ సంఘర్షణని, ఇలాంటి జగత్తుని అంగీకరించమని. ఇది ఈ విధంగా దుఃఖపూరితంగానే సాగుతోంది. మాకు మారాలనుంది కానీ అని ఆగాడు ఆయన. ఆయన యొక్క నిరర్ధకత తెలుసుకుని ఆగిపోయాడు ఆయన. ఇదేనండి టాపిక్. అంటే ఇక్కడ మనందరం కూడా కాంపిటేటివ్ వే ఆఫ్ లైఫ్ ని, సంఘర్షణని యాక్సెప్ట్ చేస్తున్నాం. అందుకే మనకి దుఃఖంగా, బాధాకరంగా మన జీవితాలు ఉంటున్నాయి. అర్థమైందా? అంటే మన జీవితంలో సంఘర్షణని మనం ఆమోదిస్తున్నాం, అలాగే కాంపిటీషన్ ని కూడా ఆమోదించేస్తున్నాం. దానివల్ల మన జీవితాలన్నీ బాధాకరంగా, అశాంతిగా, ఒకరినొకరిని అణిచేయడం, ఒకరినొకరు డామినేట్ చేయడం, యుద్ధం వైపు మనం వెళ్తున్నాం. ఎన్నాళ్ళైనా యుద్ధ వాతావరణం పెరుగుతోంది కానీ ప్రశాంతంగా జీవించలేకపోతున్నాం. మన పిల్లలకి ఇదే తప్పనిసరి అని చెప్తాం. కాంపిటేటివ్ లైఫ్నే అలవాటు చేస్తున్నాం. అంతేగాని ఆ సామరస్యంతో శాంతిగా ఉన్న జీవితాన్ని అలవాటు చేయట్లే. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారా? రమణ, మీరేమైనా మాట్లాడతారా? నమస్తే అమ్మా. అర్థమైందా? అర్థమైందమ్మా, అర్థమైంది. అంటే ప్రతి దాంట్లోని పోటీతనము, ఆశయాలు అన్ని పెట్టుకొని ఉండడమే తప్ప గాని అవి జయించలేకపోతే మళ్ళీ బాధ కలుగుతుంది. మన వల్ల మన పిల్లలు కూడా ఏ స్థితి అయితే ఉందో దాన్ని నేర్చుకుంటున్నారు తప్ప దానికి ఉన్నతమైనది ఏదైతే ఉందో ఆ దాన్ని అందుకోలేకపోతున్నారు. వాళ్ళు ఆ గొప్ప జీవితంలోనే పడి అవే దాన్ని ఆ కలుగుతున్నారు తప్ప కానీ వేరేది లేదు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అదే మనం పిల్లలకి ఆ మన వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి ఇదే కంటిన్యూ అవుతున్నాం. అందుకనే యుద్ధాలు అవి పెరగడానికి కారణం ఈ
అవును. పోటీదనం మన జీవితంలో తప్పదు అని మనం అంగీకరిస్తున్నాం. అవునండి. అతనేమన్నాడు, నేను మీరు ఒక్క మనుషులు ఇద్దరు చేస్తే అని అంటే మీతోటే మొదలవ్వాలి, ఎందుకంటే యు ఆర్ ద వరల్డ్. మన లోపల గాని చేంజ్ వస్తూ ఉంటే అది అలాగ వ్యాపిస్తుంది. అంటే మన అంతరంగం ప్రపంచం అంతరంగం అయ్యి ఉంది. ఇక్కడ చేంజ్ వస్తూ ఉంటే అంతటా కూడా స్లోగా చేంజ్ వస్తుంది. రేపు పోటీతనం, ఇతరులతో పోలికలు ఇవన్నీ ఉంటాయి. సంఘర్షణ, విపరీతమైన సంఘర్షణ మనలో ఉంటుంది. యుద్ధాలన్నవి మానవుడిలో ఉన్నటువంటి పోటీదనంతోటే వస్తున్నాయి. రమగారు, మీకు అర్థమైందా? అర్థమైందమ్మా. డౌట్స్ లేవా? అంటే అదే అమ్మా, ఇప్పుడు పిల్లల్ని కూడా ఏ, పెంచేటప్పుడు అసలు వాళ్ళని ఎలా, ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళని ఎలా ఇది చేయాలో అది ఓసారి కన్ఫ్యూజన్ లో కూడా పడిపోతాం అమ్మా. నాకు అదే అనిపిస్తది, అసలు నేను చేసేది కరెక్టా